బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ అమెరికా యుద్ధం మళ్ళీ ముదురుతుంది. అమెరికా యుద్ధ విమానాన్ని కూల్చేసింది ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్. బుషేర్ అనే ఒక ప్రాంతంలో అమెరికా యుద్ధ విమానాన్ని పేల్చేసినట్లు ఇరాన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇరాన్ నేషనల్ టెలివిజన్లో ఈ వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఇరాన్పై భీకర దాడులకు అమెరికా ఆర్మీ సిద్ధమైంది. హార్మోజ్లో ఇరాన్ ఆయిల్ ట్యాంకర్ను పేల్చేసింది అమెరికా దళాలు. దాడిలో ఇరాన్ సైనికులు మరణించినట్లు అనుమానం వ్యక్తపరుస్తున్నారు. షాహిద్ బఘేరీ సమీపంలో ఇరాన్ డ్రోన్ క్యారియర్ని ధ్వంసం చేసింది అమెరికా. రెండు దేశాలు పరస్పర దాడులతో మిడిల్ ఈస్ట్లో ప్రస్తుతానికి హై టెన్షన్ వాతావరణం నెలకొనుంది. మరోసారి యుద్ధం తీవ్ర రూపం దాల్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఒక పక్కన చర్చలు నడుస్తున్నాయి. 60 రోజుల పాటు సీజ్ ఫైర్ని అమలు చేద్దామంటూ ఒప్పందాలు కుదిరే సమయానికి ప్రస్తుతానికి ట్రంప్ అప్రూవల్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఒక 60 రోజుల సీజ్ ఫైర్ కోసం. అలాంటి సమయంలో మరి దాడులు మాత్రం మరో పక్కన కంటిన్యూ అవుతూనే వస్తున్నాయి. ఇరాన్ స్టేట్ మీడియా చాలా క్లియర్గా బుషేర్ అనే ప్రాంతంలోని జామ్ అనే ఏరియాలో మా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అమెరికాకు సంబంధించిన ఒక ఫైటర్ జెట్ని కూల్చేసింది అంటూ ఇరాన్కి సంబంధించిన స్పోక్స్ పర్సన్ చెప్పుకొచ్చారు. మరో పక్కన ఇరాన్ నేషనల్ మీడియా చెప్తుంది, కానీ అమెరికా దీన్ని తోసిపుచ్చే ప్రయత్నం చేస్తుంది. అమెరికాకు సంబంధించిన సెంట్రల్ కమాండ్ చాలా క్లియర్గా మా దగ్గర ఉండాల్సిన ఫైటర్ జెట్స్ సంఖ్యని మేము సరిచూసుకున్నాము, అవి యాజ్టీస్గా ఉన్నాయి, సో మా దగ్గర ఆ సంఖ్య తగ్గలేదు, అది మా ఫైటర్ జెట్ కాదు, ఇరాన్ చెప్తున్న వార్తలు నిజం కాదు అంటూ అమెరికా చెప్పుకొస్తుంది. మరోపక్క చర్చలు నడుస్తూ 60 రోజులు సీజ్ ఫైర్ని ఇంకా పొడిగించాలి అని చర్చలు నడుస్తున్నాయి. అవి ట్రంప్ అప్రూవల్ కోసం వెయిట్ చేశాయి. సీజ్ ఫైర్ని అమలు చేస్తారన్న సమయంలో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వెళ్తున్న ఒక 4 షిప్పుల పైన దాడులను నిర్వహించింది. ఆ 4 షిప్పులు కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు సంబంధించిన షిప్స్గానే వాటిని పరిగణించాయి ఇరాన్ అంటూ చెప్పుకొస్తున్నాయి. మరోపక్కన యునైటెడ్ స్టేట్స్ గురువారం రోజు అమెరికా ఇరాన్కి సంబంధించిన మిలిటరీ ఆయిల్ ట్రేడ్ పైన, అంటే ఇరాన్ నుంచి వచ్చే ఆయిల్ ట్యాంకర్ల పైన మరొకసారి ఫ్రెష్గా శాంక్షన్స్ని విధించింది. అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ 8 వెజల్స్ ఇరాన్కి సంబంధించిన 8 షిప్స్ని, అలాగే పెట్రోలియం ప్రోడక్ట్స్, క్రూడ్ ఆయిల్ని తరలిస్తున్న వాటిని బ్లాక్ లిస్ట్ చేశాము, ప్రపంచవ్యాప్తంగా ఆ షిప్స్ని బ్లాక్ లిస్ట్ చేశామంటూ అమెరికా చెప్పుకొస్తుంది. అమెరికా శాంక్షన్ చేసిన ఈ ఆయిల్ ట్యాంకర్స్ పేర్లు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఫ్లోరా, కొమోరోస్ ఫ్లాగ్డ్, హాన్సియో, పనామా ఫ్లాగ్డ్, గ్యాప్ 3. ఈ ట్యాంకర్స్ని ప్రస్తుతానికి అమెరికా వాటిని బ్లాక్ లిస్ట్ చేసినట్టు తెలుస్తుంది. సో మరోపక్క యుద్ధం పరిస్థితి ఒక్కసారి చూస్తే సీజ్ ఫైర్ ఒప్పందం జరగబోతుంది అంటూ చర్చలు వస్తున్న సమయంలో ప్రస్తుతానికి ట్రంప్ ఫైనల్ కపుల్ ఆఫ్ లాంగ్వేజ్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి, అంటే ఫైనల్గా చర్చించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి, అవి చర్చించిన తర్వాత ముందుకు వెళ్తాము అంటూ ట్రంప్ ఆయన మాట్లాడుకొచ్చారు. మరోపక్కన అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ నెగోషియేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. కొన్ని డిస్కషన్స్ దగ్గర ఆగిపోయాయి. ఇరాన్కి సంబంధించిన తాస్నిమ్ న్యూస్ ఏజెన్సీ మాత్రం ఈ వాదన ట్రంప్ అలాగే అమెరికా వైస్ ప్రెసిడెంట్ వీళ్ళు చెప్తున్న వాదనని కొట్టిపారేస్తుంది. మరోపక్కన ఒక్కసారి ఆ ఫైటర్ జెట్ కుప్పకూలిపోయిన ఆ విజువల్స్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. Target hit. Target destroyed. Target hit. Target destroyed.
రైట్, మన విజువల్ చూసాము. ఒక ఫైటర్ జెట్ ఫ్లై చేస్తున్న సమయంలో ఇరాన్కి సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఒకసారిగా యాక్టివేట్ అయింది, మిసైల్స్ని లాంచ్ చేసింది. ఆ మిసైల్స్ ఆ ఫైటర్ జెట్ని కూల్చడానికి దాంతోపాటు వెళ్తున్నాయి. ఆ మిసైల్స్ని తప్పుదోవ పట్టించడానికి డిస్ట్రాక్షన్ కోసం కొన్ని షాట్స్ని కూడా ఆ ఫైటర్ జెట్ ఫైర్ చేసింది. మనం చూడొచ్చు ఆ మిసైల్ వెళ్ళిన తర్వాత కొన్ని షాట్స్ని, అంటే ఆ డిస్ట్రాక్షన్ అన్నమాట. ఫైటర్ జెట్ని కాకుండా సాధారణంగా ఈ మిసైల్స్ హీట్ని పసిగట్టి టార్గెట్ చేస్తుంటాయి. సో కొన్ని షాట్స్ని ఏదైతే ఫైటర్ జెట్ వేసిందో వాటిని ఒక డిస్ట్రాక్షన్ లాగా వాడుకుంటారు సాధారణంగా, ఆ బ్లైండ్ షాట్స్ అనొచ్చు. వాటిని కూడా దాటుకొని ప్రస్తుతానికి డైరెక్ట్గా వెళ్ళి ఆ ఫైటర్ జెట్ని కుప్పకూల్చేసింది. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. లాస్ట్ మినిట్లో మరి ఆ ఫైటర్ జెట్లో ఉన్న ఆ పైలట్ కూడా అక్కడ నుంచి ఆ ఫైటర్ జెట్ నుంచి బయటకు వచ్చాడు. పారాషూట్ ద్వారా కిందికి ఆయన ఫ్లై చేసిన ఆ వీడియోని మనం ప్రస్తుతానికి చూస్తున్నాం. మరి ఆ పైలట్ ప్రస్తుతానికి ఇరాన్ ఆధీనంలోనే ఉన్నాడా? ఆ ఫైటర్ జెట్ నిజంగానే కూలిపోయిందా? దీనికి సంబంధించి అమెరికా మాత్రం అసలు మా ఫైటర్ జెట్ కాదు, మాకు సంబంధం లేదు, మా దగ్గర ఉండాల్సిన నంబర్ ఆఫ్ ఫైటర్ జెట్స్ అన్ని కంటిన్యూ అవుతున్నాయి, అలానే ఉన్నాయి, ఆ కౌంట్ని కూడా మేము చూసుకున్నామంటూ అమెరికా కొట్టిపారేస్తుంది. ఇరాన్ నేషనల్ మీడియా మాత్రం చాలా క్లియర్గా బుషైర్ అనే ప్రాంతంలోని జామ్ అనే ఏరియాలో మేము ఒక ఫైటర్ జెట్ని కుప్పకూల్చేసాము అంటూ ఇరాన్ తన నేషనల్ మీడియాలోనే చెప్పుకొస్తుంది. సో మొత్తం మీద మరొక విజువల్ ఉంది, దానికి సంబంధించి ఒకసారి యుద్ధ వాతావరణానికి సంబంధించిన విజువల్స్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? రైట్, మనం చూస్తే ఆ విజువల్ చాలా క్లియర్గా మరొక ఫైటర్ జెట్ని ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూల్చే ప్రయత్నం చేస్తుంది. ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎంత పటిష్టంగా పనిచేస్తుందో ఒక ఎగ్జాంపుల్గా చూపించే ప్రయత్నం ఇరాన్ చేస్తుంది. మరొకన రైట్ సైడ్ విషయంలో మనం చూడొచ్చు, ఇరాన్ నిన్న స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వెళ్ళడానికి ప్రయత్నం చేసిన ఒక 4 షిప్స్ని ఇరాన్ టార్గెట్ చేసింది. వాటిపైన కాల్పులు కూడా జరిపినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. ఆ 4 షిప్స్ అమెరికాకు సంబంధించిన షిప్స్గానే ఇరాన్ గుర్తించింది. మరోపక్కన ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో ఒక టోల్ గేట్ని నిర్వహిస్తుంది, డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేస్తుంది. మరోపక్కన ఇరాన్ ఆ విమర్శలపైన స్పందిస్తూ ఒక టోల్ గేట్ అనకుండా దీన్ని మేము ఆ ఏరియాని స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనే ప్రాంతాన్ని పరిరక్షించడానికి మేము వసూలు చేస్తున్న ఒక ఫీజు అని అనాలి, దీన్ని టోల్ అని అనకూడదు అంటూ కూడా ఇరాన్ దానిపైన ఒక కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. అలాగే బుధవారం రోజు కువైత్లోని కొన్ని ఏరియాస్లో ఇరాన్ దాడులను నిర్వహించింది. దాన్ని అమెరికాకు సంబంధించిన ఒక ఆర్మీ బేస్ అక్కడ ఉంది, అందుకే మేము దాడులను నిర్వహించాము అంటూ ఇరాన్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. మొత్తం మీద యుద్ధ వాతావరణం అయితే రోజు రోజుకి తీవ్ర రూపం దాలుస్తుంది. గల్ఫ్ కంట్రీస్ పైన మరొక పక్క అమెరికా అబ్రహాం అకార్డ్స్ అంటూ ఒక డీల్ని కుదుర్చుకునే ప్రయత్నం చేస్తున్న సమయంలో మరో పక్కన ట్రంప్, అమెరికా ప్రెసిడెంట్ కానీ అమెరికా వైస్ ప్రెసిడెంట్, వీరందరూ కూడా చర్చలు సఫలమయ్యే అవకాశం ఉంది. 60 రోజుల పాటు సీజ్ ఫైర్ని మేము అమలుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మరోపక్కన స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని కూడా రీఓపెన్ చేయడానికి చర్చలు జరుగుతున్నాయి. పూర్తిగా ఇవి సఫలం అవ్వబోతున్నాయి, ఖచ్చితంగా మంచి రోజులు వస్తున్నాయంటూ ట్రంప్ స్టేట్మెంట్స్ ఒక పక్కన ఇస్తున్న సమయంలోనే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో ఉన్న 4 షిప్స్ని అటాక్ చేశారు. ఎట్ ద సేమ్ టైం
అమెరికాకు సంబంధించిన ఒక ఫైటర్ జెట్ని ఇరాన్లోని బుషేర్ అనే ప్రాంతంలో ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూల్చేసిందంటూ ఇరాన్ నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సో మొత్తం మీద యుద్ధం ఆగే పరిస్థితులు అయితే కనిపించట్లేదు. ప్రపంచ దేశాలకు సంబంధించిన ప్రధాన మంత్రులు, ప్రెసిడెంట్స్ వీరందరూ కూడా రానున్న రోజుల్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సిన అవకాశం ఉంటుంది. అందుకే ఇంధనాన్ని తగ్గించుకోండి, అలాగే ఫారెన్ కరెన్సీ నిల్వలను ఖర్చు చేయకుండా ఉండడానికి స్వదేశీ ఉత్పత్తులపైనే ఆధారపడి ఉండాలి, స్వదేశీ ఉత్పత్తులనే కొనుగోలు చేయాలి అంటూ చెప్పుకొచ్చారు. సింగపూర్ ప్రధానమంత్రి కూడా ఇలాంటి స్టేట్మెంట్సే రానున్న రోజుల్లో గడ్డు కాలాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. 2026లో ఆర్థిక మాంద్యం అలాగే అన్ఎంప్లాయ్మెంట్ రెండు కలిసి, అంటే ఒక పక్కన ఇన్ఫ్లేషన్ మరో పక్కన అన్ఎంప్లాయ్మెంట్ రెండు కలిసి స్టాగ్ఫ్లేషన్ అనే ఒక కొత్త సిట్యువేషన్ని మనం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. 1970లో ఏదైతే ఆయిల్ కొరత ఏర్పడి ప్రపంచ దేశాలు ఒక స్టాగ్ఫ్లేషన్ని ఎదుర్కొన్నాయో అలాంటి గడ్డు పరిస్థితులు ఈ సంవత్సరం మనం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అటు వరల్డ్ బ్యాంక్ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి. సో మొత్తం మీద వాస్తవానికి ట్రంప్ తీసుకున్న డెసిషన్స్ వల్లే ఇలాంటి పరిస్థితులను ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్నాయి. అమెరికా గతంలో కూడా ఎన్నో దేశాలతో యుద్ధంలో పాల్గొన్నా కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోలేదు. సో ప్రస్తుతం ట్రంప్ వల్లే ఈ పరిస్థితులు ఎదుర్కొంటున్నాము అంటూ ప్రపంచ దేశాలు కూడా ఆలోచనలో పడిపోయినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? రానున్న రోజుల్లో అలాగే ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితులకి కారణం ఎవరు అని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే యుద్ధం ముగిసిందని మీరు భావిస్తున్నారా? సీజ్ ఫైర్ అమలులోకి మరొక 60 రోజుల సీజ్ ఫైర్ అమలులోకి వస్తుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.